Dr. Narayana Group of Institutions and iCreate Degree College 100% placement మీ భవిష్యత్తుకి మాది భరోసా. స్ఫూర్తి నింపే అంశాలు కానీ ఈ సినిమాలో ఆకట్టుకోవడం అనేది యూనివర్సిటీ అంటేనే విద్యార్థుల సినిమా కదా. దట్ ఈస్ దైర్ ఫిల్మ్, దట్ ఈస్ దైర్ ఫిల్మ్. ఆకట్టుకునే అంశాలు ఏమన్నాయి, ఎలా బాగా చదువుకోవాలి, ఏం చేసుకోవాలి, చదువుకున్న తర్వాత ఎలాగా ఉద్యోగాలు సంపాదించాలి. మెయిన్ పాయింట్, ఈ మెయిన్ పాయింట్ చదువుకున్న రోజుల్లోనే పేపర్ లీక్లు అయిపోతుంటే, ఉద్యోగస్తులోని పేపర్ లీక్లు అయిపోతుంటే యువత ఎంత నిరాశ నిస్పృహకు గురవుతారు. అలా కాకూడదని చెప్తున్నా మీకు. ఓకే, ఉద్యోగం ఇవాళ చాలా జాబ్ క్యాలెండర్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవాళ నిరుద్యోగ సమస్య భారతదేశం పట్టి పీడిస్తుంది. ఇవాళ విద్య, వైద్య, విమానయానం, నౌకాయానం, ఎల్ఐసిస్, బీమాస్, రైల్వేస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రైవేట్ కంటే చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి? ఏ రాజ్యాంగ హక్కులు ఉన్నాయో ఆ రాజ్యాంగ హక్కులన్నీ కూడా కారణమైపడుతున్నాయి. దే లూజింగ్ దేర్ రిజర్వేషన్స్. ప్రైవేట్ సెక్టర్ వెళ్తే మీకు రిజర్వేషన్ ఇస్తారా? ఇవ్వరు కదా. మండల కమిషన్ ఏం చెప్పారండి, కేవలం ప్రభుత్వ సెక్టర్లోనే కాదు ప్రైవేట్ సెక్టర్లో కూడా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలన్నారు. ఇంప్లిమెంటేషన్ ఎక్కడున్నాయి ఉద్యోగాలు? దీనికి తోడు ఓ కృత్రిమ మేధ ఇవాడ, రోబోట్స్ లైక్ దిస్ దే ఆర్ కమింగ్. అక్కడ మళ్ళీ పోటీ వచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ ఇది కాకుండా ఇవాళ యూరోప్, అమెరికా ఏదైతే ఉందో చాలామంది బాగా చదువుకొని వెంటనే అమెరికా ఇల్లు ఎక్కడికి వెళ్ళో ఉద్యోగాలు సంపాదించి మొత్తం అమ్మానాన్న చదువు కోసం పెట్టిన డబ్బంతా అప్పులు తీర్చేయాలని ఆశతో వాళ్ళు వెళ్తున్నారు ఇవాళ. అలాంటిది ఇవాళ ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఆ విధానాలు మొత్తం మార్చేసి విదేశాల నుంచి వస్తున్న విద్యార్థులకి ఉద్యోగాలు ఇవ్వకండి, ఇక్కడ చాలా మాకు ఖర్చు అయిపోతుంది అని ఉన్న ఉద్యోగాలు తీసేసే ప్రయత్నం పెట్టాడు ఆయన. ఎవరండి? ట్రంప్ గారండి. దాని నుంచి ఏం జరుగుతుందండి, ఎప్పుడైతే ప్రపంచం కుగ్రామం అయిపోయిందో, ఒక గ్లోబలైజేషన్ మెకానిజం అయిపోయిన దశలో ఇంటర్నేషనల్గా ఏ పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయో అమెరికా లాంటి దేశాల్లో, యూరోప్ లాంటి దేశాల్లో అక్కడున్న పెద్ద పెద్ద కంపెనీలు అక్కడ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళకని ఇస్తే ఎక్కువ శాలరీస్ ఇవ్వాలి, వాళ్ళ టైమ్స్ని యాక్సెప్ట్ చేయాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం. అలా కాకుండా ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్ నుంచి, మన భారతదేశం, చైనా లాంటి కంట్రీస్ నుంచి వస్తున్న యువతకి వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వడం, అవి కూడా ట్రంప్ గారికి నచ్చక వెళ్ళిపోమండం. దాని నుంచి ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్న స్థానిక నిరుద్యోగులు ఏం చేస్తున్నారు, మా ఉద్యోగాలను మీరు పొందుతారా, మా పొట్ట మీరు కొడతారా అని కొంతమందిని వాళ్ళు కాల్ చేయడం. ఎంత దారుణం జరుగుతుంది. ఇన్ని రకాల బాధలు పడుతున్నారు ఇవాళ నిరుద్యోగులు. కాబట్టి అలా దారుణం జరగకుండా ఇంటర్నేషనల్ న్యాయస్థానం, ఐక్యరాజ్య సమితి చర్యలు తీసుకోవాలి, మన రాయబారి కార్యాలయాలు మొత్తం చర్యలు తీసుకుని నేను కోరుకుంటున్నాను. సో నిరుద్యోగ వ్యవస్థ ఎంత బలంగా ఉంది. ఈ బలంగా ఉండి ఇంత జరుగుతున్నప్పుడు ఇలా నిరుద్యోగులు మొత్తం అంతే నిరుద్యోగమైపోతే ఇక దేశం ఎక్కడ మీకు బాగుపడుద్ది? ఎందుకంటే యువతని, విద్యార్థుల్ని జాతి గౌరవించాలి, వాళ్ళని మనం కాపాడుకోవాలి. ఆ మానవ వనరుల శక్తి నిర్వీర్యం కాకుండా మనం ఉపయోగించుకోవాలంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలంటే ప్రభుత్వ పరం కావాలి, రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి నడుస్తున్నాం బలంగా. ఒక మనిషికి చదువు ఎంతవరకు ఉపయోగం అనుకుంటున్నారు సార్? చదువు ఎంతవరకు ఎట్టి మొత్తం ఉపయోగం. చదువు అంటే జ్ఞానం ఇచ్చేది. చదువు అంటే తెలుసుకోవడం. చదువు అంటే ప్రశ్నించి తత్వం ఇవ్వడం, దానికి ఆన్సర్ రాబట్టుకోవడం. చదువు అంటే ఓ సృజనాత్మకత. చదువు అంటే మొత్తం విశ్వం గురించి తెలుసుకోవడం. చదువు అంటే సమస్తాం గురించి తెలుసుకోవడం అండి. సమస్తం తెలుసుకోవడం, జ్ఞానం పొందడం, వెలుగును పొందడం. చదువు మహాతల్లి. ఎంత సార్, ఇప్పుడు ఆదిగురు అమ్మని ఎందుకంటాం? చిన్నప్పుడు పసికందుకి అగ్గి ముట్టుకుంటే కాలుతని తెలీదు, అమ్మ చెప్తే తెలుస్తుంది. దట్స్ ఎడ్యుకేషన్. ఇది మంచి, ఇది చెడు, ఇలా నడు అని నాన్న చెప్తే తెలుస్తుంది పిల్లలకి. అది నడత నేర్పేది నాన్న. అది చదువుది. తర్వాత కేవలం అమ్మ బోధించేది, నాన్న బోధించేది కాకుండా సమాజంలో ఎలా ఉండాలి, దేశంలో ఎలా ఉండాలి, విశ్వంలో ఎలా ఉండాలి, ప్రపంచం అంటే ఏంటి, సమస్త విశ్వం ఏంటి, జ్ఞానం ఏంటి, సైన్స్ ఏంటి, సమస్తం ఏంటి అని చెప్పేది గురువు. అది చదువు. ఈ చదువు ఉంటే కదా మంచి చెడు తెలిసేది. చదువు ఉంటే కదా మంచిగా ఉండాలని తెలిసేది. చదువు ఉంటే కదా మన సంఘజీవి 10 మందితో పాటు మనం సంఘంలో మంచిగా ఉండాలి, మంచిగా బతకాలి అని తెలిసేది. సో చదువు అనేది లేకపోతే ఒక రకంగా చెప్తే బతుకు శూన్యం అయిపోద్దండి. శూన్యం కాకూడదు. అందుకే ఏ దొంగ అయినా డబ్బుని దొంగతనం చేయొచ్చు, కానీ చదువుని ఎవరు దొంగతనం చేయలేడు అని పెద్దలు చెప్పారు మీకు. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సచ్. అలాంటి జ్ఞానం గురించి అందరం తెలుసుకోవాలి. ఆ జ్ఞానాన్ని మనం, ఆ వెలుగుని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఆ వెలుగే మనం కాపాడుతుంది కాబట్టి. సార్, నేటి యువతలో చైతన్యం రావాలంటే మీరు ఏమి సూచిస్తారు సార్? సార్, నేను ఒకళ్ళని
చైతన్యపరిచడం ఎంత గొప్పని కాను, ప్రజలు చాలా గొప్పడు, వాళ్ళే మన చైతన్యపరుస్తారండి. బట్ కొద్దిమంది యువతకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, కొద్దిమంది కదా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఓ ప్రియమైన విద్యార్థులారా, యువకులారా, బికాజ్ మీరు ఈ సమాజాన్ని నిర్మించే శక్తులు. మీరు దయించి గంజాయికి అలవాటు పడవద్దు, డ్రగ్స్కి అలవాటు పడవద్దు. వెస్ట్రన్ కల్చర్లో ఉన్న బ్యాడ్ ఏమవుతుందో దానికి ఆ మోజులో పడిపోయి అలవాటు పడిపోయి మీ జీవితాలు నిర్వీర్యం చేసుకోవద్దు. అలాగే బెట్టింగ్స్, ఆన్లైన్ బెట్టింగ్స్ ఈవేళ ఎంతోమంది యువత నిర్వీర్యం చేస్తున్నాయి, ఆశపడిపోతున్నారు. చాలా తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆశ, అది ఆశ కరెక్ట్ కాదు, అదొక దారుణం. ఆ బెట్టింగ్స్ కూడా అలవాటు పడవద్దు. ముఖ్యంగా గంజాకి, డ్రగ్స్కి, బెట్టింగ్కి అలవాటు పడకుండా మీ సమయాన్ని మీ మంచి కోసం, మీ కెరీరిజం కోసం, మీ డెవలప్మెంట్ కోసం, మీ మీద ఎన్నో కళలు పెట్టుకున్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కళల్ని సాకారం చేయడం కోసం, మీ మీద పెట్టుకున్న ఆశల్ని అడియాస్ చేయకుండా ఆశలు నెరవేర్చడం కోసం, మీ జీవితంలో హ్యాపీగా ఉండడం కోసం మీరు కృషి చేయండి, ఆ దశగా పయనించండి అని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా. మానవ జీవితానికి గమ్యం ఏమిటని మీరు భావిస్తున్నారు సార్? సార్, మానవ జీవితానికి గమ్యం ఉంటే సార్, మహాభారతం ఎంత మహోన్నత గ్రంథం అంటే వ్యాసమహానుభావుడు రాసింది. ఈ భూతలం మీద ఏం జరుగుతుందో అదే మహాభారతంలో ఉన్నది, ఈ భూతలం మీద ఏం జరగదో అది మహాభారతం లేదంటాడు మహానుభావుడు. ఫస్ట్నే వ్యాసమహానుభావుడు. ఆ మహానుభావుడు మహాభారత గ్రంథాన్ని రచించేటప్పుడు ఆయన చెప్పుతుండగా రాసే ఒక గొప్ప పండితుడు కావాలి, శక్తి కావాలి. ఆయన వెతికిడు ఎవరు కనపడలా, కానీ ఒక ఆయన కనపడ్డాడు, ఆయనే విఘ్నేశ్వరుడు. అప్పుడు విఘ్నేశ్వరుడు నేను కోరతాడు, విఘ్నేశ్వరా నేను మహాభారతం చెప్తాను, నువ్వు రాయాలంటాడు ఆయన. అప్పుడు ఆ విఘ్నేశ్వరుడు, ఓ వ్యాధవ్యాస నేను తప్పకుండా రాస్తా, అయితే రాస్తున్నప్పుడు నా గంటం ఆగకూడదు, అలా మీరు చెప్పాలి, అప్పుడు నేను రాస్తానతో రాయను. నేను రాసేటప్పుడు నా గంటం ఆగిందో మీరు చెప్పలేనట్టు లెక్క, మీరు ఎప్పుడైతే చెప్పలేడు చెప్పలేదని లెక్క, మీరు ఎప్పుడైతే చెప్పలేదో నేను రాయనంటాడు ఆయన. ఓకే ఛాలెంజ్, నేను చెప్తాను నువ్వు రాయంటాడు. అలాగే మహాభారతాన్ని వ్యాధవ్యాసుడు మహానుభావుడు చెప్పడం, విఘ్నేశ్వరుడు రాయడం జరిగింది. జరిగిన తర్వాత విఘ్నేశ్వరుడు గొప్ప మాట చెప్తాడు, గొప్ప మాట అడుగుతాడు వ్యాధవ్యాసుడిని, మహానుభావ ఇంత మహోన్నత గ్రంథం నా చేత రాయించారో మీరు చెప్పారు, అయితే నా విజ్ఞప్తి ఇది కేవలం ఒక ఉద్దండులకు, పండితులకు, జ్ఞానులకు, సమస్తం ఎవరైతే జ్ఞాననిష్ఠుంటారో వాళ్ళకే తెలియడం కాదు, సామాన్య ప్రజానికాన్ని కూడా తెలియాలి. 3 ముక్కల్లో చెప్తారు, దీని సారాంశం ఉంటాడు. అప్పుడు వ్యాధవ్యాసుడు చెప్తాడు మహాభారత సారాంశాన్ని 3 ముక్కల్లో. ఎవడైతే మంచి చేస్తాడో వాడు పుణ్యం లభిస్తుంది, ఎవడైతే చెడు చేస్తాడో వాడు నరకానికి పోతాడు, పాపం అంటగడుతుంది, కానీ పుణ్య మార్గంలో పయనించండి అంటాడు ఆయన. ఎంత గొప్ప మాట అండి, అంటే మంచి పనులు చేయని చెప్పడం సింపుల్గా. అందుకే నేను ఒకటే కోరుకుంటున్నా, మనందరినీ, మిమ్మల్ని, నన్ను అందరినీ కూడా భగవంతుడు మనలందరినీ బ్రతికినంతకాలం మనం మంచిగా బతకాలి, చేతనైతే ఇతరులకు మంచి చేయాలి, అంతేగాని హారం చేయొద్దు. బీ పాజిటివ్ టువర్డ్స్ పీపుల్, ప్రో పీపుల్, జియో ఆర్ జీనోదో, ఇదే నా విజ్ఞప్తి. థ్యాంక్స్ అలాట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. యూనివర్సిటీ పేపర్ లీక్ పెద్ద భారీ విజయం సాధించాలని, అతిపెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.